హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన వంకాయలు, టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్ అండి నేను తీసుకున్నాను. ఓకేనండి. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేయలేదు అనుకుంటున్నాను, అందుకనే మళ్ళీ వీడియో పెట్టాను. ఇన్ కేస్ ఒకవేళ ఉంటే కనుక అది ఇగ్నోర్ చేసేయండి. కావాలంటే ఈ రెసిపీ కూడా చూడండి. ఓకేనా. ముందుగా స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకున్నానండి. కొంచెం కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను. ఒక గరిటెన్నర వేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువ పట్టదు, ఎందుకంటే వంకాయ టమాటా కదా, ఇది గుజ్జు కూర కాబట్టి అంత ఆయిల్ పట్టదు. తర్వాత పోపు వేసుకున్నానండి. చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, అది కామనే. ఒక ఎండుమిర్చి వేసుకున్నాము. కుదిరితే కరివేపాకు వేసుకున్నా మంచిదే, లేకపోయినా ఓకే. తర్వాత నేను ఆనియన్ వేసుకున్నానండి. ఒక 2 ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ముందుగా పచ్చిమిర్చి వేస్తే మంచిగా ఉంటుందని చెప్పాను కానీ అది మర్చిపోయి బై మిస్టేక్ చెప్పలేదు. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత వెంటనే ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈలోపు వంకాయలు కడుక్కొని ఇంకో గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత వంకాయ ఇలా సన్నగా తరుక్కున్నాను, ఎందుకంటే వంకాయ టమాటాకి వంకాయ ఇలాగే ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే కండ్రెక్కిపోతాయి, వంకాయ కలర్ మారిపోతుంది. ఈలోపు ఆనియన్ చూడండి కలర్లోకి వచ్చింది, బ్రౌన్ కలర్లోకి చక్కగా వేగింది. ఈలోపు ఆ వంకాయలను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కదండి, దీనిలో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి. నెక్స్ట్ అవి మగ్గుతూ ఉంటాయి. మగ్గిన తర్వాత ఇంకోండి కొంచెం సాల్ట్ ఇలా యాడ్ చేసుకోవాలి. అవి కూడా మగ్గిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవడమేనండి. ఒక 2 టమాటాలు, చక్కగా ఒక 2-3 టమాటాలైనా పట్టిద్ది, ఎందుకంటే టమాటా కూర కాబట్టి. ఇదిగోండి, వంకాయలు ఎక్కువ కలపకూడదండి, కలిపితే విడిపోతాయి అన్నమాట. ఆల్రెడీ కొన్ని వంకాయలు ఉడికిపోయినాయి, కొన్ని వంకాయలు ఏమో ఇక్కడ మనకి తొందరగా మంచిగా దొరకవండి. ఫ్రెష్ వంకాయలు మనకి అటు సైడ్ దొరికినట్టు ఇంకా మళ్ళీ అందులో కాస్ట్ ఎక్కువ అనమాట. కేజీ 80, 120 అలా ఉంటాయన్నమాట ఒక్కోసారి. ఇదిగోండి, ఇంకా టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మన వంకాయలు దొరకగానే మా హస్బెండ్ అసలు ఆగరు, ఎందుకంటే వంకాయ తొందరగా ఇష్టపడతారనమాట. ఆయనకి బాగా ఇష్టము వంకాయ వేపుడన్నా టమాటా కూరన్నా. ఇంకా సో ఎంత కాస్ట్ అయినా తెస్తారనమాట. వంకాయలు మాత్రం, వంకాయలు దొండకాయలు మనవి దొరకవండి, ఇక్కడ కొంచెం లావుగా ఉన్నవి దొరుకుతాయి, మనకేమో సన్నగా ఉంటాయన్నమాట. అలాగా కొన్ని కూరలు డిఫరెంట్ కాయగూరలు దొరుకుతాయండి, దోసకాయలు అవన్నీ డిఫరెంట్గా దొరుకుతాయి ఇక్కడ. ఇంకా టమాటా మగ్గిన తర్వాత కూడా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు అలా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూసారండి, నేను వాటర్ యాడ్ చేయకముందే ఇలా గుజ్జు వాటర్లా వచ్చింది. దీని తర్వాత కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటే అండి, దీనిలో గరం మసాలా వేసుకుని ఇంకా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా బాగుంటుందండి. ముందుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.